గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా, కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. గేమ్ చేంజర్ గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే హాట్ టాపిక్. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకైందంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అండ్ దిల్ రాజు తమ్ముడైన శిరీష్ గేమ్ చేంజర్ సినిమా గురించి హీరో రామ్ చరణ్ గురించి కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేయగా అవి ఇండస్ట్రీ మొత్తం వైరల్ అయ్యి రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు అతని ఆఫీస్ మీదకు గొడవకు దిగేలా మారాయి. అయితే అసలు ప్రొడ్యూసర్ శిరీష్ గేమ్ చేంజర్ సినిమా గురించి ఏం చెప్పాడు, రామ్ చరణ్ గురించి ఎందుకలా మాట్లాడాడు, దీనికి దిల్ రాజు రియాక్షన్ ఏంటి, రామ్ చరణ్ వల్లే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిందా, ఈ విషయంగా రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు బ్రదర్స్కి ఇచ్చిన వార్నింగ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ మాటలపైనే రామ్ చరణ్ గారి అభిమానులు మండిపడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి కూడా అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసిన సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపదించడం ఎంతవరకు సమన్వయం? 1. నేనొక్కడినే టైంలో 14 రీల్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? సైందే ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? దర్శకుడు శంకర్ ఉన్నాడా అని వెళ్ళిందెవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసిందెవరు? RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం పైన మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకి కోపానికి గురి చేస్తూ ఉన్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్ ఇట్లు రామ్ చరణ్ అభిమానులని ఒక లేఖ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పేరుతో రిలీజ్ అయింది. వాళ్ళ బాధ ఏంటంటే RRR ఎంత హిట్ అయిందో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో నాటు నాటు పాటకి ఆస్కర్ అవార్డు ఏ విధంగా వచ్చిందో తెలిసిందే. RRRకి ముందు వేరు, RRRకి తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాత దేవర సినిమా చూశారు, హిట్ కొట్టారు. మరి అదే సినిమాలో మరొక హీరోగా నటించిన రామ్ చరణ్ కూడా హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. RRR తర్వాత చాలామంది నిర్మాతలు ఒక పాన్ ఇండియా స్థాయిలో మంచి సినిమా చేయాలని చెప్పేసి డేట్స్ కోసం రామ్ చరణ్ గారి దగ్గర క్యూ కట్టారు. ఇది వాస్తవం. ఎందుకంటే మిగతా హీరోలందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్లు కొడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ కొట్టారు. ప్రభాస్ గారు కల్కి హిట్ కొట్టారు. అలాగే సలార్తో హిట్ కొట్టారు. సో వాళ్ళతో సమానంగా అయిన రామ్ చరణ్ కూడా హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటారు కదా. వీళ్ళందరూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లో బాట పడుతూ ఉన్నారు. మా రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో RRR తర్వాత హిట్ కొట్టాలని వాళ్ళు కూడా చూస్తారు కదా. కానీ ఎంతమంది క్యూలో ఉన్నారు? రామ్ చరణ్ గారు 1 ఏడాది పాటు దిల్ రాజు గారికి డేట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ రామ్ చరణ్ శంకర్ గారినే కాదు, నమ్మింది దిల్ రాజు గారిని కూడా నమ్మారు కదా. కథకు సంబంధించి జడ్జ్ చేయడంలో ఆయనకు మంచి పట్టుంది. ఎన్నో హిట్లు ఉన్నాయి. వాళ్ళకి మధ్య సంవత్సరాల తరబడి అనుబంధం ఉంది. కాబట్టే మెగా హీరోలతో మిగతా హీరోలతో కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు చాలా సినిమాలు కూడా చేశారు. కాబట్టి చిరంజీవి గారితో వీళ్ళందరికీ మంచి రిలేషనే ఉంది. ఆ రిలేషన్ కారణంగానే శంకర్తో పాటు దిల్ రాజుని కూడా నమ్మి డేట్లు ఇచ్చారు రామ్ చరణ్ గారు. కానీ ఏం చేశారు? శంకర్కి ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి రాదు కాబట్టి ఓ సినిమా చేయాలనుకున్నారు. రామ్ చరణ్ని తీసుకెళ్లి శంకర్కి పరిచయం చేశారు దిల్ రాజు గారు. అంతేకాని రామ్ చరణ్ గారు వచ్చి శంకర్ గారు మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం, మరి దిల్ రాజు గారు మీ డబ్బులు పెడతారా అని ఆయనేం అడగలేదు కదా. దిల్ రాజు గారే రామ్ చరణ్ని శంకర్ గారి దగ్గరికి తీసుకెళ్లి శంకర్ గారితో సినిమా చేస్తూ ఉన్నామని ప్రకటించారు. కానీ అప్పటికే అవుట్డేటెడ్ అయిపోయాడు శంకర్. ఫస్ట్ రాంగ్ స్టెప్ శంకర్ని డైరెక్టర్గా ఎన్నుకోవడం. మన తెలుగులో ఇంకెవరైనా దర్శకుడు చేతిలో పెట్టుంటే మినిమం గ్యారంటీ సినిమా వచ్చేది, టేబుల్ ప్రాఫిట్ వచ్చేది, ఖచ్చితంగా కనీసం హిట్, యావరేజ్ హిట్ ఏదో ఒకటి అయ్యేది. డిజాస్టర్ అయితే అయ్యేది కాదు. ఎందుకంటే రామ్ చరణ్కి ఇమేజ్ RRR తర్వాత ఇంకా పెరిగింది కాబట్టి సినిమా చేసేవాడు. సో అవుట్డేటెడ్ అయిపోయిన శంకర్ చేసిన భారతీయుడు 2 ఫ్లాప్, అంతకుముందు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. శంకర్ని ఎంచుకోవడమే దిల్ రాజు గారు చేసిన మొదటి తప్పు. ఏడాది అనుకున్న డేట్లు 3 ఏళ్ళు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. 3 ఏళ్ళు ఒక సినిమా మీద కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ గ్యాప్లో వేరొక సినిమా చేసుకోవాలనుకున్నా కూడా రామ్ చరణ్ ఒప్పుకోలేదట. సో ఈ ప్రాజెక్ట్ మీదే ఉందా?
మరొక ప్రాజెక్ట్ వద్దని చెప్పేసి నిర్మాతకి మంచి చేశారు కదా. ఇప్పటికీ కూడా 2 నుండి 3 గంటల సినిమా ఫుటేజ్ దిల్ రాజు గారి ఆఫీస్లో ఉందట. ఏం చేసుకోవాలి దాని అంటే దిల్ రాజు ఖర్చు పెట్టాడు, శంకర్ ఖర్చు పెట్టించాడు, అలాగే రామ్ చరణ్ కష్టం కూడా రీల్లో ఉంది. 2-3 గంటల ఫుటేజ్లో ఉంది. 3 ఏళ్ల పాటు అన్ని గంటల సినిమా తీసి రామ్ చరణ్ని కష్టపెట్టి మొత్తానికి సగం సినిమాని పక్కన పడేశారు. మరి ఎలా? రామ్ చరణ్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు కదా. గేమ్ చేంజర్ గురించి కానీ, ఈవెన్ దిల్ రాజు గురించి కానీ, వాళ్ళ బ్యానర్ గురించి కానీ, శిరీష్ రెడ్డి గురించి కానీ, కనీసం శంకర్ గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వేదికపైన అయినా సరే నెగిటివ్గా మాట్లాడారంటే లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం, ఒక జూదం. హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, అట్టర్ ఫ్లాప్స్ కూడా వస్తూ ఉంటాయి. అందరి హీరోలకు వస్తూ ఉంటాయి, అన్ని బ్యానర్లు కూడా వస్తాయి. ఇది కొత్తగా జరిగిందేమీ కాదు. గతంలో ఆదిపురుష్ సినిమా ప్రభాస్ గారిది వచ్చింది. దర్శకుడు ఓం రౌత్ను అన్నారు తప్పించి ప్రభాస్ గారిని ఎవరేమనలేదు. మహేష్ బాబు గారిది స్పైడర్ వచ్చింది, మురుగదాస్ని అన్నారు. కానీ మహేష్ బాబుని గారిని, ఆ నిర్మాతలను ఎవరు కూడా ఏమీ అనలేదు. అంటే మొత్తానికి రామ్ చరణే బాధితుడని చెప్పడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు శిరీష్ గారే ఉన్నారు. దర్శకుడు నాకు ఫోన్ చేయలేదు, రామ్ చరణ్ గారు ఫోన్ చేయలేదని చెప్పి రామ్ చరణ్ గారు బాధలో ఉన్నారు కదా. అరే 3 ఏళ్ల పాటు కష్టపడ్డాను నేను. సినిమా జర్నలిస్టుల సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ వచ్చాక పూర్తిగా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట రామ్ చరణ్ గారు. అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి పూర్తి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. ఇది పరిస్థితి. సో ఆయనకి బాధ ఉంటుంది. 3 ఏళ్ల పాటు ఇంత కష్టపడి 5-6 గంటల సినిమా తీసి అరే డిజాస్టర్ వచ్చిందే, హిట్ కొట్టాల్సిందే అని ఆయనకి బాధ ఉంటుంది కదా. మీరే ఫోన్ చేసి మాట్లాడితే పోయేదే కదా. రామ్ చరణ్ గారు మీతో హిట్ కొట్టాలనుకున్నామండి, కొట్టలేకపోయామండి, శంకర్ను నమ్ముకున్నామండి, క్షమించండి అని చెప్పొచ్చు కదా. అలా కాదట, వీళ్ళే ఫోన్ చేయాలట. వీళ్ళు ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్ చేయాలి. పరస్పరం సహకారం, ఓదార్పు ఉండాలి. బట్ మిగతా హీరోలు, సాటి హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతూ ఉంటే మీరు డిజాస్టర్ ఇస్తే ఆయన బాధలో ఉంటాడు. అది కూడా అర్థం చేసుకోవాలి కదా. అది పరిస్థితి అనమాట. సో ఇది రామ్ చరణ్ గారి అభిమానుల ఆగ్రహం, ఆవేదన. దిల్ రాజు గారు కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. శిరీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ వచ్చాక మేము మరొక సినిమా చేస్తాం, రామ్ చరణ్తో జరుగుతూ ఉంది 2026లో అని చెప్పేశారు. కానీ బట్ ఇది డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే. ఎక్కడ ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదు. మరొకసారి దిల్ రాజు బ్యానర్లో చేయడానికి అనేది సినిమా జర్నలిస్టులు చెప్పిన మాట. అదే టైంలో శిరీష్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్నాళ్ళ నుంచో ఫీల్డ్లో ఉన్నారు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ అంశాలు బహిరంగపరచాలి, ఏ అంశాలు దాచాలి అన్నది మాత్రం శిరీష్ రెడ్డి గారికి తెలీదా? సో ఇది కూడా డ్యామేజ్ కంట్రోల్ లాంటిదే. అలాగే 6 నెలలు అయిపోయింది ఫ్లాప్ అయిన సినిమా. మేము ఏ వేదిక పైన ఉన్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నారు అని దిల్ రాజు గారు అన్నారు. అసలు మీరు ముందే చెప్పొచ్చు కదా. నన్ను కానీ శిరీష్ రెడ్డిని కానీ మీరు గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడొద్దు, దానికి సంబంధించిన ప్రశ్నలు అడగొద్దు, మిగతా అంశాలు ఏమైనా ఉంటే సరే అవి మాట్లాడుకుందాం, తమ్ముడి సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడదాం అని మీరు వారించవచ్చు కదా. వాళ్ళ క్వశ్చన్ అడగగానే మీరెందుకు చెబుతున్నారు సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బ్రతికించింది అని? అంటే గేమ్ చేంజర్ మమ్మల్ని చంపేసిందనా? మీరే శంకర్ దగ్గరికి వెళ్ళి మీరే డేట్లు తీసుకొని, మీరే డేట్లు వేస్ట్ చేసి, మీరే గంటలు ఫుటేజ్ తీసి జరిగిపోయింది అనుకోండి. ఒక్కరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది రామ్ చరణ్ అభిమానుల ఆవేదన. కొంచెం ఈ మధ్య మరి వేదికలపైన దిల్ రాజు గారు ఎక్కువగా మాట్లాడిస్తున్నారేమో, మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మాట్లాడుస్తున్నారేమో అని చెప్పి పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. శిరీష్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీలో లుకలుకలు బయటపడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ గురించి, సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది కూడా ఆధిపత్య పోరు, రాజకీయాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్కి శిరీష్ రెడ్డికి కూడా ఒక లేఖ విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దానివల్ల కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. సో గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడాము. బట్ మాట్లాడారు కదా. ఇప్పుడు ఒకవేళ నా మాటలో ఎవరి మనోభావాలైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి. అంటే ఆ మాటలు బయటకు వచ్చాక మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశాక మొత్తానికి ఏదో సీరియస్ అవుతుందన్న విషయంలో దిల్ రాజు గారు కొంత ఇనిషియేట్ తీసుకొని డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నం చేశారు. బహుశా శిరీష్ రెడ్డి గారితో మాట్లాడి లేఖ కూడా విడుదల చేసి ఉండొచ్చు. బట్ మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు శాంతిస్తారా? మరొక సినిమా దిల్ రాజు గారి బ్యానర్లో రామ్ చరణ్ చేస్తారా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. బట్ రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు. పెద్ది గురించి ఆసక్తిగా రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఖచ్చితమైన పాన్ ఇండియా హిట్ కొడతారని, ఆ తర్వాత సుకుమార్ గారితో ఉంది లైనప్.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో లైనప్లో ఏదో ఉందట. సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక సినిమా చేస్తారని సమాచారం. సో ఈ లైనప్లో దిల్ రాజు గారికి మరో సినిమా చేసే అవకాశం దరిదాపులో 4-5 సంవత్సరాలలో కనిపించడం లేదు. సో ఇప్పుడు దిల్ రాజు గారు చేసే వ్యాఖ్యలన్నీ కూడా కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసమే. పదే పదే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గేమ్ చేంజర్కి ముడి పెట్టడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీశారు. చిరంజీవి గారితో సినిమా తీస్తూ ఉన్నారు. అలా ఒక హెల్దీ వాతావరణం ఉండాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారు ఏమైనా తక్కువ చేశారా? ఆయన అప్పన్న పాత్రలో ఎంత బాగా నటించారు. ఐఏఎస్ అధికారిగా బాగానే నటించారు. తప్పంతా ఎక్కడుంది? డబ్బులు పెట్టాను, దిల్ రాజు గారు డబ్బులు పెట్టారు, పోయిందాన్ని ఎవరు కాదనరు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఓ నిర్మాత బాగుంటేనే 4 సినిమాలు తీస్తాడు, నలుగురికి ఉపాధి దొరుకుతుంది. దాన్ని ఎవరు కాదనరు. బట్ శంకర్ని ఎన్నుకోవడం తప్పు. 3 ఏళ్ల డేట్స్ ఒక హీరో ఇవ్వడం, దాన్ని వేస్ట్ చేసి ఒక డిజాస్టర్ సినిమా తీయడం మరో తప్పు. నిర్మాత డబ్బులు నష్టపోయాడు. హీరోలకు ఏమవుతుంది? వరుసగా ఫ్లాప్స్ వస్తే ఆ హీరోల కెరియర్ కి కూడా అదొక మచ్చ. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టలేకపోయాడని వాళ్ళందరి బాధగా ఉంటుంది. ఆ విధంగా అటుపక్క నష్టం ఉంటుంది, ఈ విధంగా ఇటు డబ్బులు నష్టం నిర్మాతకు ఉంటుంది. సో ఏ సినిమా గతంలో ఏ నిర్మాత కూడా ఇన్ని నెలల పాటు ఒక సినిమా మీద మాకు పోయింది, మాకు డబ్బులు పోయాయి, సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయామని ఒక సినిమా మీద ఒక హీరో మీద ఇన్ని నెలల పాటు మాట్లాడడం బహుశా ఇప్పటిదాకా లేదట తెలుగు ఇండస్ట్రీలో. ఇంతకంటే డిజాస్టర్లు వచ్చాయి, ఇంతకంటే బడ్జెట్లు ఎక్కువ పెట్టిన సినిమాలు కూడా వచ్చాయి. గేమ్ చేంజర్ కంటే కూడా డిజాస్టర్లు పెద్ద పెద్ద హీరోలువి వచ్చాయి. బట్ ఏ నిర్మాత ముందుకు వచ్చి నెలల పాటు మీ వల్లే ఏ హీరో కానీ ఏ సినిమాని కానీ ఈ విధంగా మాట్లాడిన దాఖలాలు సందర్భాలు లేవు. ఎందుకు దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు ఈ విధంగా వెళ్తున్నారని కూడా మెగాభిమానులు బాధపడుతున్న పరిస్థితి. ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి, లేఖ విడుదల చేశారు కాబట్టి ఈ వివాదం ఇంతటితో పోతుందా, లేదంటే వీళ్ళని చూసి మరికొంతమంది నిర్మాతలు కూడా హీరోలని బ్లేమ్ చేయడం, ఇదంతా కూడా మళ్ళీ ఈ గేమ్ అంతా స్టార్ట్ చేస్తారా ఏంటనేది అయితే వేచి చూడాలి. ఏదైనా సినిమా అనేది సమిష్టి కృషి. ఈ వీడియో పైన దిల్ రాజు గురించి, రామ్ చరణ్ అభిమానుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.